అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ముద్దుపుకుంట ప్రభాకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేస్తే వీడియోస్ అన్నవి నోటిఫికేషన్లో రూపంలో రావడం అయితే జరుగుతుంది. తంబలైన్ చూసే ఉంటారులే, తంబలైన్ ఏమన్నది కదా, అదేనండి. ఒక కరుడు కట్టిన గజ దొంగను పట్టుకోవడానికి పోలీసులకు ఒక పెద్ద సవాల్గా మారింది. అదేమంటే అతడు నగరంలో ప్రతి చోట దొంగతనం చేస్తూ ఉంటాడు. ఆ గజ దొంగను పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు పోలీసు వాళ్ళు, కానీ పట్టుకోలేకపోతుంటారు. పోలీసులు విఫలమైపోతుంటారు. ప్రతిసారి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు, కానీ తన్ను పట్టుకోవడానికి పోలీసులకు సాధ్యం కాదు. ఆ గజ దొంగ అన్నదే పోలీసులకు ఒక పెద్ద సవాల్గా మారిపోయింది. ఆ గజ దొంగను పట్టుకోవడం అన్నది ఎలాగైనా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎలాగైనా ఆ గజ దొంగను పట్టుకోండి, ప్రాణాలతో పట్టుకోవాలి, పట్టుకొని కోర్టులో ప్రవేశపెట్టండి అని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయి. కానీ పోలీసులకు పట్టుకోవడానికి కావటం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో ప్లాన్లు చేస్తున్నారు, ఎన్నెన్నో చేశారు, కానీ ఏ ఒక్క ప్లాను కూడా పోలీసులు ఆ గజ దొంగను పట్టుకోవడానికి ఒక్క 1% కూడా ఉపయోగపడటం లేదు. కానీ పోలీసులు అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయారు. కానీ ఒకే ఒక్క రోజు ఆ గజ దొంగ యొక్క వీక్నెస్ అనేది పోలీసులకు తెలిసిపోయింది. ఆ వీక్నెస్ అనేది ఏం తెలుసా? ఆ గజ దొంగకు దేశభక్తి అంటే, దేశం అంటే అపారమైన ప్రేమ, అపారమైన భక్తి. దేశం అంటే దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చేంత భక్తి. కానీ ఎప్పుడైనా కానీ జాతీయ గీతం వస్తే కట్టు కదలకుండా అక్కడే నిలబడిపోయేవాడు. ఆ గీతం జాతీయ గీతం అయిపోయేంత వరకు అంత దేశభక్తి అతనికి. ఆ గజ దొంగే కానీ దేశం అంటే అపారమైనటువంటి ప్రేమ, భక్తి. ఆ జాతీయ గీతం ఎక్కడ వినిపించినా కదలకుండా నిలిచిపోయేవాడు ఆ గీతం పూర్తి అయిపోయేంత వరకు. ఈ వీక్నెస్ అన్నది పోలీసులకు తెలిసిపోయింది. పోలీసులు ఆ గజ దొంగను వెంబడిస్తున్నారు, తరుముతున్నాడు. పోలీసులు అకస్మాత్తుగా జాతీయ గీతాన్ని ఒక రేడియో ద్వారా ప్లే చేశారనమాట. ప్లే చేస్తే ఆ గజ దొంగ కట్టు కదలకుండా నిలబడిపోయింటే అప్పుడు పోలీసులు ఆ గజ దొంగను పట్టుకొని కోర్టుకు అప్పచెప్పారనమాట. కోర్టులో జడ్జు విచారణ చేస్తూ ఉంటే అప్పుడు విచారణలో జడ్జికి అర్థమైంది, ఈ గజ దొంగను చాలా రోజుల నుంచి పట్టుకోవాలని పోలీసులు ఎంతో ప్రయత్నం చేశారు. కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది, ఎలాగైనా ప్రాణాలతో పట్టుకోండి అని. కానీ పట్టుకోలేకపోయారు. ఎలా చిక్కాడు ఈ గజ దొంగ అని జడ్జికి కూడా ఒక సందేహం వచ్చి అని దానికోసం పరిశీలించాడనమాట. ఎలా దొరికాడు, ఈ గజ దొంగను ఎలా పట్టుకున్నారు అని జడ్జి కూడా పరిశీలిస్తే ఆ పరిశీలనలో తేలింది ఏమంటే, ఆ గజ దొంగకు దేశం అంటే అపారమైన ప్రేమ, భక్తి. ఎప్పుడైతే జాతీయ గీతం వస్తుందో, నేషనల్ యాంథమ్ అన్నది, అప్పుడు కట్టు కదలకుండా నిలబడిపోతాడు. అది ఎక్కడైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అని జడ్జికు తన యొక్క భక్తి, దేశం పట్ల ఉన్నటువంటి భక్తి అనేది జడ్జికు అర్థమైంది. ఇది గ్రహించినటువంటి ఆ కోర్టు జడ్జు ఆ గజ దొంగకు ఎలాంటి శిక్ష విధించకుండా, ఎటువంటి శిక్ష కానీ, యాక్చువల్గా అయితే జీవిత ఖైదీ అంటే లైఫ్ లాంగ్ జైలు శిక్ష అనుభవించాలన్నమాట. తను చేసినటువంటి తప్పులకు
కానీ ఎటువంటి శిక్షను విధించకుండా ఆ గజ దొంగకు జడ్జి అయితే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. తన యొక్క దేశభక్తిని మెచ్చి తనకు దేశం మీద ఉన్నటువంటి ప్రేమను మెచ్చి ఆ జడ్జు తనకు ఎటువంటి కోర్టులో ఎటువంటి కేసు లేకుండా తర్వాత తన ఒక చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తూ పెరగడం వల్ల అలా ఒక పెద్ద గజ దొంగగా తయారైనాడు అనమాట. కానీ దేశం అంటే విపరీతమైన ప్రేమ, భక్తి అది తెలుసుకున్నటువంటి జడ్జు తనకు ట్రైనింగ్ తనకు అది తప్పు అని తెలియజేసి తనకు ఎటువంటి శిక్ష లేకుండా జడ్జు తనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. తర్వాత అతను ఒక మంచి ఉన్నతమైనటువంటి పౌరుడిగా తను జీవనం సాగించడం జరిగింది. ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మన వీడియోస్ అన్నవి నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది ఒక గజ దొంగకు దేశం పట్ల ఉన్నటువంటి ప్రేమ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అంతవరకు బాయ్.